హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. కానీ అసలు సీజన్ ఏం బాగలేదు కదండి. అందరికీ ఫీవర్లు ఇవన్నీ ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వర్షానికి ఎవరు తడవకండి. వర్షాలు పడుతున్నాయి, అల్పపీడనం అంట కదా, చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. మేము కూడా ఎందుకంటే కారులో అని చెప్పేసి వెళ్ళామన్నమాట, లేకపోతే నేను కూడా వెళ్ళకపోదును. ఆ రోజు 4వ శ్రావణ శుక్రవారం రోజు మేము సింహాచలం వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఒకరు అలవేలు మంగమ్మ గుడిలోనేమో తాంబూలం ఇస్తానని చెప్తే, అయితే ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అక్కడికి వెళ్దామంటే మా ఫ్రెండ్ లక్ష్మి ఏమో అలా సింహాచలం దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దామని చెప్పేసి అంది. ఓకే అని చెప్పేసి బయలుదేరామండి. మా ఫ్రెండ్తో ఎప్పుడు వెళ్ళినా సరే సింహాచలం, తనేమో లక్ష్మీ వరాహ నరసింహస్వామి చెల్లైన పడితెల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలం తీసుకెళ్తుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళను, కానీ తను మాత్రం కంపల్సరీగా అక్కడ దర్శనం చేయించి అప్పుడు సింహాచలం తీసుకెళ్తుందండి. ఇదిగోండి, మేము వెళ్ళినప్పుడు కూడా చినుకులవి పడుతున్నాయి, కానీ కారు కాబట్టి బాగానే వెళ్ళిపోయాం. అక్కడ సింహాచలం వెళ్ళిపోయామండి. ఇంకా లక్ష్మీతో వెళ్తే దర్శనం కూడా విఐపి దర్శనం అది వస్తుంది అనమాట. ఆ రోజు గర్భగుడిలో దర్శనం చేసుకున్నామండి. ఆ క్రెడిట్ అంతా మా ఫ్రెండ్ లక్ష్మికే. ఎప్పుడు కూడా తను ఒక్కరితే వెళ్దు, తనతో పాటు ఎవరొకరు తీసుకెళ్దామని ఎప్పుడు అనుకుంటుంది. అలాంటి ఫ్రెండ్ మనకు ఉండడం నిజంగా మనకి ఒక విధంగా అదృష్టం అని అనుకుంటాను. నేనైతే అలాగే అనుకుంటానండి. అక్కడ చిన్న వీడియో తీసానమాట. లక్ష్మీదేవి నన్ను చక్కగా అలంకరించారండి అక్కడ టెంపుల్లో. మేము ముందుగా మామూలు దర్శనం చేసుకుని వచ్చాం. ఇక్కడ దండ పట్టుకొని కూర్చున్నారు కదండి, స్వామివారికి అనమాట. ఆ దండ గర్భగుడిలోకి వెళ్ళి ఆ స్వామివారికి వేద్దామని చెప్పి, అయితే లక్ష్మి కొంచెం ఒక పావుగంట ఆగితే మనకు కూడా గర్భగుడి దర్శనం వస్తుందని చెప్పి అక్కడ కూర్చున్నాం. మేమైతే వెళ్ళిపోదాం ఉన్నాం, కానీ మా ఫ్రెండ్ ఒప్పుకోలేదు. అలా గర్భగుడి దర్శనం చాలా సూపర్గా జరిగిందండి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. అప్పుడు ఆ దండ తెచ్చింది కదా, ఆ సోమవారికి వేసారండి. నిజంగా అక్కడ దండలు కూడా తక్కువే ఉన్నాయన్నమాట. ఇలా వేసి తీసేస్తారు యాక్చువల్లీ, కానీ ఆ దండ అలా ఉంచారండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళతో పాటు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. గోవింద గోవింద అనుకుంటూ అక్కడ సింహాచలం ఆ దేవస్థానంలో మేము ఇంకా చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అనమాట. తర్వాత మధ్యలో దిగి కూడా కొంచెం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. అవన్నీ కూడా లక్ష్మి వల్ల అయ్యాయండి. అక్కడ కారు కూడా ఓపిక దిగి ఆ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. తర్వాత ఇంక సుజాత నగర్ వచ్చామండి. అలవేలు మంగమ్మ గుడికి వచ్చామన్నమాట. సుజాత నగర్ ఇదేనండి గుడి. ఇక్కడే మా ఫ్రెండ్ విజయ ఏమో ఉద్యాపనం చేసుకుందనమాట. తను ఉద్యాపనం చేసుకొని మాకు తాంబూలాలు ఇవ్వడానికి పిలిచింది. ఆ రోజు ఖాళీ కదా వెళ్దామని అనుకున్నాం. యాక్చువల్గా మేము ముగ్గురమే, నేను లలిత పద్మ అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్ లక్ష్మి కూడా వస్తానని చెప్పింది. అయితే మనం సింహాచలం దర్శనం చేసుకొని ఇక్కడికి వద్దామంది. అంతకన్నా అని చెప్పి మేము ఇంకా బయలుదేరిపోయి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చామండి. మేము రాబోసరికి 1:30 అయిందనమాట. ఇక్కడ చూడండి, అసలు ప్రతి శ్రావణ శుక్రవారం కూడా చాలా జనాలు ఉంటారంట. కుంకుమ పూజలు అవన్నీ చేయించుకోవడానికి వస్తారటండి. అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో. నేను ఫస్ట్ టైం అనమాట. అంటే ఒకసారి వచ్చాను, మామూలు టైంలో వచ్చాను, కానీ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడు కూడా రాలేదు. జనాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారటండి. ఉద్యాపనం చేసుకొని వచ్చి అందరికీ ఒక 16 మందికి ఇలాగ తాంబూలాలు అవి ఇస్తారట. అసలు ఉద్యాపనం ఎలా చేస్తారంటే కంటిన్యూగా 16 రోజులు లక్ష్మీదేవికి పూజ చేస్తారట. అలాగా లేకపోతే 16 శుక్రవారాలు పూజ చేసుకుంటారట. అవి అయిపోయిన తర్వాత 16 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలటండి. అంటే 16 మంది అనే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వచ్చు, కానీ ఖచ్చితంగా 16 మందికి ఇస్తారట. అలా తను చేసుకుని మమ్మల్ని పిలవడం జరిగింది. అందుకనే మేము వెళ్దామని చెప్పి మేము బయలుదేరి వచ్చామండి. ఇదిగోండి తాంబూలాలు అవన్నీ కూడా తినొక్కతే కాదండి, ఇలా ఎంతోమంది అనమాట అక్కడ తాంబూలాలు ఇస్తున్నారు. అందరికీ కూడా ఇంకా కోలాహలంగా ఉందండి. ఇలా పసుపు రాసి పారాణీలు పెట్టి బొట్టు పెట్టి గంధం పూసి అందరికీ తాంబూలాలు ఇస్తానమాట. తినే విజయ అంటే మా కాలనీలోనే ఉంటుందన్నమాట. ఇక్కడే భోజనాలు అవన్నీ కూడా పెడతారండి. ఈ తాంబూలాలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత మన భోజనాలు కూడా అక్కడ చేయొచ్చు అనమాట. ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు వస్తున్నారు అక్కడికి. గుడి కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ కొంతమంది చూసే ఉంటారు. నేను కూడా ఒకసారి వెళ్ళాను అంతే, నేను ఎక్కువగా వెళ్ళలేదండి, ఒకసారి వెళ్ళాను. ఇలా శ్రావణ శుక్రవారం మాత్రం చాలా ఇదిగా ఉంటుందటండి. అసలు కుంకుమ పూజలు కూడా జరుగుతాయట. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన పూజ అది చేస్తారటండి. ఉద్యాపన పూజ ఇలా 16 రోజులు అలా చేసుకుంటారట. నాకు కూడా తెలియదు అసలు, కానీ చూస్తే అనిపిస్తుంది అనమాట. ఇలాంటి పూజలు చేస్తున్న వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండిపోతాను. అబ్బాయి వీళ్ళకి ఎంత ఓపిక, ఎంత ఇంట్రెస్ట్గా చక్కగా చేసుకుంటారని. నేను ఎప్పుడు ఇలాంటి పూజలు అవన్నీ ఎప్పుడు చేయలేదన్నమాట. నాకు అలా అనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చక్కగా చేసేస్తారు. నాకైనా అంతే. ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది 100 చేసేస్తాను. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకైనా సరే చదువు విషయంలో కూడా అంతే. వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ అయితే అదే కాస్త చదువుతూ ఉంటారు. ఇష్టమైన సబ్జెక్ట్ని ఎక్కువ పట్టుకోరు. అలాగే అనమాట. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయడంలో వాళ్ళకి ఇంకా అస్సలు నిద్ర పట్టదు. అంత బాగా చేసుకుంటారనమాట. తిను కూడా చాలా బాగా చేసుకుందండి. మేము కూడా మా ఫ్రెండ్స్ మా నలుగురికి కూడా ఒక దగ్గర కూర్చోమని ఇలాగా పసుపు రాసి పారాలను పెట్టి తాంబూలాలు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది.
ఇలా తాంబూలాలు అంటే నాకు ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఒకరు చెప్పారనమాట అక్కడికి రమ్మని చెప్పి తాంబూలం ఇవ్వటానికి శ్రావణి అని చెప్పి. కానీ అప్పుడు కుదరలేదు నాకు, ఎందుకంటే మా పూర్ణకాల ఇంట్లో పూజ అవన్నీ హడావిడి ఉండటం వల్ల వెళ్ళలేదనమాట. 4వ శ్రావణ శుక్రవారం ఖాళీ అని చెప్పి వెళ్దామని నేను అనుకున్నాను. కానీ సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కూడా అయ్యిందండి. ఒక్కొక్కసారి మనకి అనుకోకుండానే కొన్ని మంచి మంచి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ రోజు ఆ తండ్రిని దర్శనం చేసుకున్నాం. అలాగే అలివేల మంగమ్మని దర్శనం చేసుకున్నాం. అక్కడ ఉద్యాపన చేసిన ఒక ఆవిడ పుణ్యంలో మాకు కూడా కొంచెం పుణ్యం వచ్చింది. అలా తాంబూలాలు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామండి. అంత బాగా జరిగిందనమాట. ఆ రోజంతా కూడా చాలా బాగా జరిగింది. ఇలా శ్రావణ శుక్రవారం వస్తే చాలు, ఆడవాళ్ళందరూ ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకొని పూజ అంతా తొందరగా చేసేసుకొని ఎంత లక్ష్మీదేవిలా రెడీ అవుతారు అందరూ కూడా. ఎంత చూడటానికి ముచ్చటగా ఉంటుందండి నిజంగా. అంటే ఇలాగా స్పెషల్ డేస్ కూడా ఎందుకో పెద్దలు మన మంచికి పెట్టారేమో. అంటే రోజు అలా తయారవ్వలేం కదా, ఇలా స్పెషల్ డేస్ అప్పుడు లేదు ఈరోజు ఇది కదా మనం ఇలా రెడీ అవ్వాలి అని ఖచ్చితంగా మనం రెడీ అవుతాము, లేకపోతే బద్దకించేస్తాము. ఇలాంటివన్నీ కూడా భలే పెట్టారండి నిజంగా. పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు నిజంగా మన కోసమేనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇదిగోండి అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా తన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే తను 16 మందికి ఇవ్వాలని రూల్ లేదు. అంతకన్నా ఎక్కువ మందికి కూడా తన తాంబూలాలు అవన్నీ ఇవ్వచ్చండి. ఇలా ఇదిగో శనగలు కూడా, ఆ శనగలు లక్ష్మీ స్వరూపం అండి. ఇలా ఆ శనగలు ఎప్పుడు కూడా నానబెట్టినవి ఇవ్వాలంట. ఆ నానబెట్టినవి ఇస్తే ఎంతో మంచిదట శనగలు కూడా. ఇదిగోండి నేను కూడా తాంబూలం తీసుకున్నాను ఆ రోజు. నేను ఒక లక్ష్మీదేవి పాట పాడతానండి. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మా కన్న తల్లి, ఎన్నాళ్ళ కగుపించే మళ్ళీ. ఎంత బాగున్నదో మా కన్న తల్లి, ఎన్నాళ్ళ కగుపించే మళ్ళీ. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేళ. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. ఆ తల్లి మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కంచి కామాక్షియా కాకున్ననేమి, కాశీ విశాలాక్షి కాకూడదాయేమి. కంచి కామాక్షియా కాకున్ననేమి, కాశీ విశాలాక్షి కాకూడదాయేమి. కరుణించి చూసిన వెన్నెలే కురియు, కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మా కన్న తల్లి, ఎంత బాగున్నదో మా కన్న తల్లి, ఎన్నాళ్ళ కగుపించే మళ్ళీ. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. గుళ్ళోని కృష్ణుడిది ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి తల్లి, అలివేలు మంగమ్మ తల్లి. అప్పటికి ఇంకా ఆరతులు అవన్నీ ఇచ్చారు, క్లీన్ చేస్తున్నారండి. అలాగే కుంకుమలు కూడా అందరికీ ప్యాకెట్లు కట్టి ఇస్తున్నారనమాట. ఇంటికి పట్టుకెళ్ళడానికి కుంకుమ పూజలు అవన్నీ చేశారు కదండి.
అందుకు ఇస్తున్నారనమాట. అక్కడ చక్కగా పాటలు పాడుతున్నారు అందరూ కూడా, భజన పాటలు అవన్నీ పాడుతున్నారు. ఇక్కడ అమ్మవారు చూడండి, అక్కడ దీపాలు వెలిగించి ఆ తల్లిని అసలు మొహం కూడా కనబడనివ్వకుండా అసలు వేస్తారు. మన వాళ్ళు మరీ తీవ్రతరంగా చేసేస్తారండి. అబ్బా నేనే ఇంకా భక్తి నాకేముంది ఎక్కువ అని చెప్పేసి పసుపులు కుంకాలు చాలా ఎక్కువ వేసేస్తారు. ఆ తల్లి మొహం కూడా కనబడకుండా చేసేస్తారు. కానీ మరీ అంత కాకుండా చూస్తే బాగుంటుంది కదా. ఇంక ఇలా అన్నీ చేసేసుకొని ఇంక మేము వచ్చామండి. అలా అయిపోయిందనమాట శ్రావణ శుక్రవారం అంతా కూడా. వ్లాగ్ నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్.